చాలామంది ఆధ్యాత్మిక జీవితం అంటే ఏదో మాకు పుణ్యం వస్తుంది, మా కోరికలు తీరుతాయి, మా పాపం పోతుంది, మా కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుంది, బ్లెస్సింగ్స్ వస్తాయి, సిద్ధులు వస్తాయి, దేవుడు దర్శనం ఇస్తాడు, ఎన్నో వరాలు ఇస్తాడు, సిద్ధులు కలిగిస్తాడు అని రకరకాలుగా భావాలతో భగవంతుని ఆరాధిస్తూ ఉంటారు. అసలు నువ్వు ఏ లక్ష్యముతో భగవంతుణ్ణి ఆరాధించాలి? ఫర్ వాట్ పర్పస్ యూ హ్యావ్ టు మెడిటేట్ ద గాడ్? నువ్వు దేన్ని ఆశించి ఆ పరమాత్మను ధ్యానించాలి, సేవించాలి, స్మరించాలి అన్నప్పుడు మహర్షి చెబుతూ ఉన్నాడు, అహంకార నాశనం. చూశారా? అహంకార నాశనం. ఎక్కడికి వచ్చాడు? రావడమే. ఫస్ట్ పద్యంలోనే చెప్తూ ఉన్నాడు, అహంకారాన్ని నాశనం చేసేయి. ముందు నువ్వు వినాశనం ప్రస్తావన చేశారు మహర్షి వారు. ఏమిటా వినాశనం? మాయా వినాశనం కాదు, మోహ వినాశనం కాదు, లోక వినాశనం కాదు, అహంకార వినాశనం. ఎందుకు అని అంటే సర్వ అనర్థాలకు, సర్వ దుఃఖాలకు, అనేక కష్టాలకు కారణం ఏమిటి అని అంటే అహంకారమే. అహంకారం అంటే ఏమిటిది? నేను అన్నటువంటి వ్యక్తిత్వము. దీన్ని నాశనం చేసుకోవాలి. ఆశ్రమాలలో, పీఠాలలో శిష్యులైనా గురువులైనా ఏమి సాధించాలి? అహంకారాన్ని నాశనం చేయాలి. కానీ ఏం చేస్తూ ఉంటారు? అహంకారాన్ని పెంచుకుంటుంటారు. ఇదే జరుగుతూ ఉంటుంది లోకములోన. చూడండి, మహర్షి వారు చెప్పడం జరిగింది, ఆ పరమశివుడే నేను అని ఎవరైతే స్మరిస్తారో వాళ్ళ అహంకారాన్ని నాశనం చేసి అని చెప్పడం జరిగింది. మరి మహర్షులు చెప్పింది, రమణ మహర్షి చెప్పింది ఒకటేనా కాదా అన్నప్పుడు అసలుకు నిజమైనటువంటి ఆధ్యాత్మిక జీవితం అంటే ఏమిటో తెలుసునా? నీవు సాక్షిగా ఉండడమే. అహంకారము లేకుండా ఉండడమే. తేజో బిందూపనిషత్తు ఈ విధంగా చెబుతుంది, అహం బ్రహ్మాస్మి మంత్రోయం ద్వైత దుఃఖం వినాశయేత్. అహం బ్రహ్మాస్మి మంత్రోయం, అహం బ్రహ్మాస్మి నేనే బ్రహ్మమును అన్నటువంటి మంత్రాన్ని నువ్వు పట్టుకో. అంటే ఏమిటిది ఇక్కడ అర్థం? అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, ఇంకా ఎంట తగ్గలేదే, ఇంకా చల్లబడలేదు, ఇది కాదు అహం బ్రహ్మాస్మి అంటే. నువ్వు అహం బ్రహ్మాస్మి అని స్మరించరాదు. స్మరించడం వేరు, భావించడం వేరు, సాక్షిగా ఉండడం వేరు. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. ఇప్పుడు నేను అక్కడ మెట్లు ఎక్కుతా ఉన్నాను అనుకోండి, కింద నుంచి పైకి పోవాలా? ఎన్ని మెట్లు ఎక్కాలా? సుమారుగా చాలా మెట్లు ఉంటాయి. ఎక్కుతున్నప్పుడు ఏమవుతుందంటే అహం బ్రహ్మస్మి, మనసా ఎక్కు అని 10 మెట్లు ఎక్కుతాం, వెంటనే నొప్పులు వస్తాయి. అమ్మా నాకు నొప్పులు వచ్చినాయి అంటది మనసు. అక్కడ మనసు అనదు, నాకు నొప్పులు వస్తున్నాయే భవానీ అంటాం. చూసారా? మరి సాక్షిగా ఎక్కడున్నారు? అక్కడ సాక్షిగా లేడు. నువ్వు ఎక్కుతా ఉంటావు, నొప్పులు రెడీగా ఉంటాయి. నువ్వు ఆ నొప్పులను చూడాలి, మనసును కూడా చూడాలి. అప్పుడు నువ్వు నిజమైన జ్ఞాని అవుతావు. ఏం చేస్తామంటే ఎక్కుతూ ఆ నొప్పులు బాధపడుతూ ఆ నొప్పితో తాదాత్మ్యం చెందుతూ ఉంటారు. అది నిజమైన జ్ఞానం కాదు. ఇంకొంతమంది జపం చేస్తుంటారు, అహం బ్రహ్మస్మి, అమ్మో ఎన్ని మెట్లు ఉన్నాయో,
నేను ఇంకెక్కలేను. ఇప్పుడు నాకు అన్నం బ్రహ్మస్మి చూసారా, అహం బ్రహ్మస్మి అహం బ్రహ్మస్మి అని స్మరణ చేయకూడదు. అహం బ్రహ్మాస్మి మంత్రోయం, నేనే బ్రహ్మమును అన్నటువంటి భావనలో సాక్షిగా నీవు ఉండాలి. ద్వైత దుఃఖం వినాశయేత్, ద్వైత దుఃఖం. ప్రపంచాన్ని చూస్తుంటే ఏమవుతుంది? దుఃఖం కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది? ఎన్నెన్నో ఆకర్షణలు, ఎన్నెన్నో కోరికలు, ఎన్నెన్నో రాగద్వేషాలు, ఇన్ని పెట్టుకొని వాడు ఏ విధంగా శాంతిగా ఉంటాడు? ఉండలేడు. ద్వైత దుఃఖము తొలగాలి అంటే నువ్వేం చేయాలి? అహం బ్రహ్మస్మి అన్నటువంటి దివ్య స్థితిలో నీవు ఉండాలి, లేదా సాక్షి స్వరూపంగా ఉండాలి. అహం బ్రహ్మాస్మి మంత్రోయం మృత్యుపాశం వినాశయేత్, నేనే పరమశివుడును అన్నటువంటి దివ్య జ్ఞానము, దివ్యానుభూతి మరణాన్ని కూడా ఛేదిస్తుంది. మృత్యుపాశం వినాశయేత్, మరణాన్ని కూడా అది క్రాస్ చేస్తుంది అని చెప్పడము జరిగింది. అంటే నువ్వు ఏ విధంగా ఉండాలి, నువ్వు ఏ విధంగా స్మరించాలి పరమశివుడిని అనే రహస్యాన్ని చెబుతూ ఉన్నాడు. లోకములో జరిగేటువంటి సాధారణమైన విధానము, సిద్ధ గురువులు బోధించేటువంటి అసాధారణ విధానం. ఈ రెండు మీరు బాగా అర్థం చేసుకోవాలి. గతములో ఉపనిషత్తులు మహర్షులు ఏమి చెప్పారో దాన్నే మహర్షి వారు చెప్పడం జరిగింది. ఏమంటున్నారు? అరుణాచలమనిత స్మరించువారల అహము నిర్మూలింపుము అరుణాచల. ఎవరైతే నేనే అరుణాచల లింగేశ్వరుడిని అని భావిస్తారు, వాళ్ళ యొక్క అహంకారాన్ని నాశనం చేసేయి అని చెప్పడము జరిగింది. ఇక్కడ చూడండి, లోకములో సాధన ఎలా ఉంటుంది అని అంటే 3 రకాలుగా ఉంటుంది. ద్వైత భావన, భగవంతుడు వేరు నేను వేరు, దీన్ని ఏమంటారు? ద్వైతము అని అంటారు. నేను భగవంతుని కాదు కానీ భగవంతుని యొక్క అంశను. భగవంతుడైతే నిప్పు, నేను నిప్పు రవ్వను. ఆయన సముద్రమైతే నేను అలను. దీన్ని ఏమంటారు? విశిష్టాద్వైతము అని అంటారు. నేనే భగవంతుడను అన్నది అద్వైతము. రమణ మహర్షి వారు దేన్ని ప్రతిపాదిస్తూ ఉన్నారు? ద్వైతాన్న, విశిష్ట అద్వైతాన్య? అద్వైతమును ప్రతిపాదిస్తున్నారా అని అంటే అద్వైత ప్రతిపాదన చేస్తున్నారు మహర్షి వారు. అరుణాచలమనిత స్మరించు వారల అహము నిర్మూలింపుము అరుణాచల. నేనే ఆ పరమశివుడను అన్నటువంటి దివ్య భావములో సాక్షిగా ఉండమని చెప్పడం జరిగింది. ఇక్కడే చూడండి, చాలామంది సాధకులు రాంగ్ స్టెప్స్ చేస్తూ ఉంటారు. ఇంకేం చేస్తారంటే ఇంకా దేవుడిగా అవతారం ఎత్తుతారు. రే స్వామి ఏం చెప్పాడా? నువ్వే శివుడు, నేను కూడా శివుడిని. ఇట్లాంటిది పనికిరాదు. నువ్వు శివుడు అంటే ఆచరణలో చూపించాలి, మాటల్లో కాదు. రమణ మహర్షి వారు శివుడిగా ఉన్నా, శివుని యొక్క స్థాయిలో ఉన్నా ఏం చేస్తూ ఉన్నాడు? అహంకార శూన్యతతో, వినయముతో గణపతిని ప్రార్థన చేశాడు. జ్ఞానము లేనివాడు అహంకార శూన్యతంతో ఉండవచ్చు. జ్ఞానం ఉన్నవాడు ఉంటాడా? ఉండడు. నేను జ్ఞానిని అంటాడు. దాన్ని విడిచిపెట్టాల, అప్పుడు నిజమైన జ్ఞాని అవుతాడు వాడు.
డబ్బు లేనివాడు అహంకార శూన్యంగా ఉంటాడు, నీ పేదవాడిని అండి అంటాడు. కానీ డబ్బున్నవాడు ఊరుకుంటాడా? అహంకారాన్ని చూపిస్తాడు. డబ్బు లేనివాడు ఏ విధంగా అయితే అహంకారాన్ని చూపించకుండా ఉంటాడో, డబ్బు ఉన్నవాడు అది చూపకుండా ఉండాలి. దాన్ని ఏమంటారు? అహంకార శూన్యత అని అంటారు. ఒకసారి చూడండి, అన్నదానానికి ఒక వ్యక్తి 10,000 డొనేట్ చేశాడు. ఆ భక్తుడు కూడా భోజనానికి వచ్చాడు. అక్కడ చాలామంది రష్ ఉంది. అతను ఏం చేశాడు? అక్కడ వచ్చి అధికారం చెలాయించాడు. ఏమిటయ్యా నీ యొక్క పెత్తనమో అన్నారు. 10,000 ఇచ్చానయ్యా, అర్ధగంట అయ్యింది, నాకు అన్నం పెట్టదా? చూడండి, దీన్ని విడిచిపెట్టాల నువ్వు. 10,000 ఎవడికి ఇచ్చావు? శివునికి ఇచ్చావు. ఎందుకు ఇచ్చావు? ఆయన అనుగ్రహం కోసం ఇచ్చావు, పుణ్యం కోసం ఇచ్చావు, కర్మ నాశనం కోసం ఇచ్చావు, పాప నాశనం కోసం ఇచ్చావు. మళ్ళీ అవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా, నువ్వు కావలసిన ప్రతిఫలాన్ని పొందుతున్నావు కదా, మళ్ళీ నీకు అహంకారం ఎందుకు? ఇచ్చాను ఇచ్చాను ఇచ్చాను, ఇది ఉండకూడదు. నువ్వు ఇస్తే ఇచ్చావు, మంచిది. ఇప్పుడు ఏం చేయాలా? వినయంతో లైన్లో ఉండాల నువ్వు. ఇప్పుడు చూడండి, ఇంత పెద్ద ఆశ్రమం చేస్తూ ఉన్నాం. అసలుకి టీవీలో చూసి ఏమనుకుంటున్నారంటే 100 కోట్లు కాదురా నాయనా, 1000 కోట్లు ఉన్నాయి. ఒక ఇల్లు కట్టలేకపోతున్నాం మనం, చూడు ఆ స్తంభాలు చూడు అంటున్నారు. అంటే ఎందుకు అని అంటే, ప్రతి పైసా, భక్తుని ప్రతి పైసా కూడా నాది కాదు, శివుడిది అనుకోబట్టే ఇంత డెవలప్మెంట్ ఉంది. వాడు ఎవడో వస్తాడు, గురువు గారు ఓ బంగారు చేను కొనుక్కో గురువు, ₹1,00,000 ఇస్తాడు. నేనేమంటాను, ఒరేయ్ నాకు ఎందుకురా బంగారు, నాకు కావాల్సింది ఎన్ని? ఒక 3 దడలు 2 దడలు చాలు, నాకెందుకు ₹1,00,000? వెళ్ళి ఆ శివుడికి పో అంటాను. అదే డబ్బు మీద నాకు మోహం ఉందనుకోండి, అవునా నాయన నీది ఏ ఊరు, భోంచెయ్యి, ఆ 1,00,000 అక్కడ పెట్టు, మళ్ళీ ఇంకోసారి రా, ఇంకో 1,00,000 పట్టకరా. ఇవన్నీ పనికి మాలిన పనులు. వానికి బుద్ధి లేదు, వీడికి బుద్ధి లేదు. మనం దేనికోసం ఉన్నాం? దేవుడి కోసం ఉన్నాం. మరి నువ్వు ఏ విధంగా ఉండాలి? పవిత్రంగా చెయ్యి. ఈ విధంగా అహంకారం ఉండకూడదు అని చెప్పడం జరిగింది. అంటే ఏ విధంగా అహంకారం ఉండకూడదు? నీవు స్మరణ చేస్తున్నప్పుడు అహంకారం ఉండకూడదు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని మనసు ఏం చేస్తుంది? 108 సార్లు స్మరణ చేస్తుంది. ఇప్పుడు చెప్తుంది, అబ్బా నేను ఇప్పటికి మొత్తం 1,000,000 జపం చేశానయ్యా, నువ్వు ఎంత చేశావు? చూడు, నువ్వు 1,000,000 చేస్తే ఏమిటి, 1,00,000,000 చేస్తే మాకెందుకురా? ఇవన్నీ ఉండకూడదు. అహంకార నాశనం అనేది చేసుకోవాలి. చూడండి, ఇక్కడ అహంకార నాశనం అని ఎందుకు చెప్తున్నాడు మహర్షి వారు అని అంటే, అసలుకు భగవంతునికి నీకు మధ్య ఉన్నటువంటి తెర ఏమిటిదంటే అహంకారమే. ఇది ఎవరిని విడిచిపెట్టదు. నీవు ఆధ్యాత్మికంగా బాగా డెవలప్ అవుతున్నావు అంటే నీ అహంకారంలో పడిపోతూ ఉండాల. నువ్వు అలా డెవలప్ అవుతూ ఉంటే అహంకారం కూడా పెరుగుతుందనుకోండి, యు ఆర్ ద ఫూల్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలా, సేవకులైనా ఎవరైనా సరే. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి 10 సంవత్సరాలు ఒక కెమెరామ్యాన్గా చేశాడు. ఇప్పుడు ఏమంటాడు, గురువు గారు నేను 10 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ అండి, నాకు వాడికి 2 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ అండి, వాడు మీరు 5,000 ఇస్తున్నారు, నాకు 10 ఏళ్ళు కదండి, ఒక 20,000 కావాలి అని అడగడంలో తప్పు లేదు. ఎందుకు? అది వేరు, అది ప్రాపంచికత. ఆధ్యాత్మిక రంగములోన అది పనికి రాదు. నువ్వు ఎంత వినయంగా ఉంటావో, ఎంత ఒదిగి ఉంటావో, నిన్ను నువ్వు ఎంత తక్కువ చేసుకుంటావో అంత పైకి వస్తావు. అట్లని మళ్ళీ ఊరికే నాకు ఏం తెలుదండి, నీకు అన్ని బాగా తెలుసండి
నువ్వు చాలా గొప్పవాడివండి, నాకేం తెలియదండి, ఇట్లా ఉండకూడదు. మళ్ళీ దీన్ని రివర్స్ పంచ్ అంటారు. మళ్ళీ మనసుకు 2 గేర్లు ఉంటాయి, కారుకు 4 గేర్లు ఉంటే మనసుకు 2 గేర్లు ఉంటాయి. అదేం చేస్తుందంటే నేనే గొప్ప అంటది. దాన్ని మనం అలా చూసామనుకో, అది రివర్స్ గేర్లోకి వెళ్తుంది. ఆ విధంగా ఉండకూడదు. చూడండి, ఒక మంచి ఎక్స్పీరియన్స్ మీకు చెప్తాను. కర్నూలులోన మాతాజీ ఉండేటప్పుడు ఒకసారి ఏప్రిల్ మాసంలోన ప్రోగ్రాం జరిగింది. ఇంకా మాతాజీ 1 ఇయర్లో వెళ్ళిపోతాను అనగా, నాయన ఇక నెక్స్ట్ ఇయర్ నేను వెళ్ళిపోతాను, ఇక నేను ఉండను, కాబట్టి ఏప్రిల్ ప్రోగ్రాం బాగా జరగాలి నాయన, వచ్చే సన్యాసులకు బాగా సన్మానం చేయాలి, బట్టలు పెట్టాలి, ఇవన్నీ చేయాలి అన్నది. సరే మాతాజీ, మీరు సన్యాసులను పిలవండి, వాళ్ళకు కావలసిన బట్టలు ఏర్పాట్లు అన్నీ నాకు వదిలేయండి, నా చింత వదిలేండి, మీరు హాయిగా ఉండండి అన్నాను. కార్యక్రమం అయింది. నువ్వు కూడా వస్తే మంచిది నాయనా, చాలా డబ్బు ఖర్చు పెట్టావు కదా, వస్తే బాగుంటుంది అన్నది మాతాజీ. సరే వెళ్ళాను. అందరికీ నేనే సన్మానం చేశాను. సన్యాసులకు ఒక్కొక్కరికి డబ్బులు ఇచ్చాను, కానుకలు ఇచ్చాము. మాతాజీ ఏం చేయమందో అవన్నీ నేను చేయించాను. అందులో ఒక సన్యాసి ఉన్నారు, ఆయనకు చాలామంది శిష్యులు ఉన్నారు, ఒక ఆశ్రమం ఉంది, ఆయన కూడా ప్రచారం చేస్తూ ఉంటాడు. మేము మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు అలవాటు ఉంది, బాబు అనే అలవాటు. చెప్పండి బాబు అన్నాను. ఆయన వయసు ఎంత? 70 ఏళ్ళు. నేను బాబు అనేలాగా నన్ను చూశాడు. సరే, నా ముందు ఏం మాట్లాడలేదు. మాతాజీతో అన్నాడు, మాతాజీ, మీ శిష్యుడికి మీరు జ్ఞానం చెప్పండి. ఆయన మంచి గ్రంథాలు రాశారు, మాకంతా చాలా డబ్బు ఇచ్చాడు, మంచి సన్మానం చేశాడు, మంచిదే. కానీ నన్ను బాబు అంటున్నాడు. నేను ఇప్పటిదాకా చాలా ఆనందంగా ఉన్నా, నా ఆనందం మొత్తం పోయింది మాతాజీ. ఎందుకంటే నన్ను బాబుని చేశాడు. చూడండి, అంటే నేను బాబు అంటే నీకేమిడిది, దొర అంటే నీకేమిడిది? అంటే దొర 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 అంటే నీ సంతోషం కలుగుతుందా? సన్యాసి అంటే ఏమిటో తెలుసిన? అహంకారాన్ని సమూలంగా త్యజించిన వాడు. సన్యాసికి అహంకారం ఉండరాదు. ఎందుకు భిక్షాటన చేయమంటారు? భిక్షాటన ఒక మానవుడు చేస్తాడా? చెయ్యడు. నేనెందుకు చేస్తానరా, నేనేమైనా పనికి మాలను అనుకుంటున్నావా అంటాడు. అందుకే సన్యాసి ఏం చేయాలి? భిక్షాటన చేయాలి. ఎందుకని అంటే నాకు అహంకారం లేదు అని భిక్షకి వెళ్తాడు. ఆత్మాభిమానం ఉండకూడదు. బాబు అని కాదు, ఒరేయ్ అంటే కూడా సహించి ఉండాలి. ఎందుకు? సన్యాసి అంటే సచ్చిన వాడితో సమానం. అంటే వేషం వేసినంత మాత్రాన వాడు జ్ఞాని కాదు. అహంకారాన్ని చంపాలి. అహంకారాన్ని చంపితేనే నిజమైన సన్యాసి అవుతాడు. రమణ మహర్షి వారు ఏమంటున్నారు? అహంకారము నాశనం చేయి శివా అంటూ ఉన్నాడు. చూశారా? ఎందుకు కాషాయం కప్పుకొని సదాచారాన్ని పాటిస్తారు అని అంటే, ఈ ప్రకృతితో నాకున్నటువంటి సంబంధము, దీని యొక్క సుఖాలు, దీని కీర్తి, దీని తలకాయ నొప్పులు నాకేమీ వద్దు. నాకు పరమాత్మ కావాలి. దేహం ఉంది కాబట్టి, దానికి ఆహారం కావాలి కాబట్టి ఏం చేస్తాడు? భిక్షాటన చేస్తాడు. మిగతా సమయమంతా దైవ ధ్యానములో, దైవ చింతనలో ఉంటాడు. దీన్ని సాధించాలి.
మహర్షి వారు చెబుతూ ఉన్నారు ఏమని? నాయనా, అహంకారాన్ని విడిచిపెట్టుము, అహంకార నాశనం జరగాలి అని చెప్పడము జరిగింది. అందుకే చూడండి, వేమన కూడా అంటాడు, చంపవలసింది అహంకారాన్నే గాని వేషం వేయడము బడాయిపడ్డం కాదు. అహంకారం తగ్గించుకోవాలి, బడాయిని విడిచిపెట్టాలి అని వేమన ఈ విధంగా అంటాడు. దర్బారి వెర్రి వేషములను వేసుకోబోకుము, కర్రి కుక్క తెలుపు కాదు సొమ్మో, పుణ్యలోని గుణము పూడ్పింపజనవలే, విశ్వదావిరామ వినురవేమా. వేమనంటే ఎవరు? సిద్ధ మహాగురువు. వేమన బట్టలు విప్పేసి దిగంబరంగా నడుస్తూ ఉంటే చాలామంది సన్యాసులు చూశారు, అతన్ని అవహేళన చేశారు. ఇది జ్ఞానం అనుకుంటున్నావా వేమన? బట్టలు విప్పేసి పిచ్చివాడిలాగా తిరిగితే నిన్ను జ్ఞాని అని అంటారా అన్నప్పుడు చూడండి, అద్భుతమైనటువంటి పద్యాన్ని చెప్పడం జరిగింది. వెర్రి వేషములను వేసుకోబోకుము, కాషాయం కట్టుకొని దండం పట్టుకొని ఉండు కొట్టుకొని తిరిగితే నువ్వు జ్ఞాని అనుకుంటుండావా? కర్రి కుక్క తెలుపు కాదు సొమ్మో, నల్లని కుక్క తెలుపు కుక్కగా మారుతుందా? అది అసాధ్యం. పుర్యలోని గుణము పోర్పింపజనవలే. అద్భుతమైన మాట ఇది. పుర్యలోని గుణము పోర్పింపజనవలే. పుర్యలోని గుణము అంటే ఏమిటది? అహంకార లక్షణం, స్వభావం. దాన్ని నువ్వు నాశనం చెయ్యాలి, పూడ్చిపెట్టాలి. చూశారా? నీ మనసులో నీ బుద్ధిలో ఉన్నటువంటి ఆ అహంకార భావనను నీవు నాశనం చేసి, అంతేగాని వేషం వేయమాక అని వేమన కూడా హెచ్చరించడము జరిగింది.